వాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాతోయగాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలకృష్ణం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే సర్వతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదబిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుడు నూతనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణము రక్షింపగా కుంభకర్ణాదులన్నీరులంబోర శ్రీరామ బాణాగ్ని అనంతలోకంబురానందమయ్యుండ నవ్వేళ నుండి భీషణు వేడు కంటోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనజరం కీర్తిపంచాదిభద్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సప్తవేదాళవేద్యం రం 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 రాక్షసాత్తం సకల దిశయశం రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషధరహరణం వేద వేదాంత దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమతుకం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం సకల విశేషం రామదూతం నమామి. ఇంద్రవన్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం భజన సదయం ఆర్యపూజాజితాంగం సింహనాదం ప్రకాశం చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి. సాక్షిభూతం
జయ జయ